ఆహార విషయానికి వచ్చేసేనంటే ఈ యొక్క మెనోపాజ్ దశలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ కాల్షియం రిచ్, డి విటమిన్ రిచ్, బి కాంప్లెక్స్ రిచ్, జింక్ రిచ్ లాంటివి ఆహార పదార్థాలు తీసుకోవాలి. అందులో ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, రంగుగల పళ్ళు లాంటివి తీసుకోవడము. అలాగే బెర్రీస్, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, రకరకాల బెర్రీస్లో చాలా రకాలైన ఐసోఫ్లావినాయిడ్స్ ఇవి యొక్క హార్మోన్స్ మీద చాలా మంచి గుణం ఉంటుంది. ఇంకోటి వాళ్ళ యొక్క జీర్ణ వ్యవస్థ కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలి. అలాగే వాళ్ళ బరువు కూడా చెక్ చేసుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. వీటి ద్వారా వాడికి ఈ ఈస్ట్రోజన్ ఫాల్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోగలుగుతారు. వ్యాయామం చేయడం ద్వారా కూడా చాలా మటుకు వాళ్ళ యొక్క బ్రెయిన్ హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి ఈ యొక్క డిప్రెషన్, యాంగ్జైటీ, హాట్ ఫ్లాషెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆహారం విషయానికి వచ్చేసరికి అంటే చాలా మటుకు ఈ యొక్క ఐసోఫ్లావినాయిడ్స్ కానీ, ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ కానీ, గింజలు ఏవైతే ఉన్నాయో శనగలు అవనండి, పెసళ్ళు అవనండి, లేదా అంటే స్ప్రౌట్స్ అవనండి, ఇవి కాకుండా ఏంటంటే మనకి